హాయ్. ప్రతి మనిషికి తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. తన మనుగడని ఆటంకపరిచే పరిణామాల పట్ల ఆందోళన ఉంటుంది. అలాంటిది కొన్ని కోట్ల మంది ఉనికి ఒకేసారి ప్రమాదంలో పడితే అదొక సామూహిక భయంగా మారితే ప్రళయం గురించి యుగాంతం గురించి వస్తున్న వార్తలు ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఇదే. మానవుడి ప్రస్థానానికి ముగింపు అధ్యాయం ఏంటి, దీనికి సంబంధించిన ఆధారాలు ఎక్కడున్నాయి, అదే ఈ వారం రహస్యం. తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఎలా సర్దుబాటు చేసుకోవాలి, అది ఏర్పరిచిన కట్టుబాట్లని ఉల్లంఘించకుండా ఎలా నడుచుకోవాలి అన్నది మనిషికి నేర్పడంలో మతం కీలక పాత్రని పోషిస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పాఠ్యపుస్తకంలో ఉపకరిస్తూ అతన్ని సంఘజీవిగా మారుస్తుంది. అంతేకాదు, విశృంఖలత్వం వెర్రితలలు వేసినప్పుడు, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినప్పుడు ఎలాంటి దుర్గతి పడుతుందో కూడా మతం చెప్తుంది. రేపెలా ఉంటుందో దర్శించే అవకాశాన్ని కల్పించి ఈ రోజుని నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తుంది. 2000 సంవత్సరాల నాటి ఆ పురాతన గ్రంథంలో మనిషి భవిష్యత్తు దాగి ఉంది. నాగరికతని ముసుగులా కప్పేసి ప్రపంచాన్ని రుధిరంలో ముంచేసే అనర్థాన్ని గురించిన హెచ్చరిక ఉంది. కానీ తరుముకొస్తున్న మృత్యువుని, కరిగిపోతున్న కాలాన్ని నిస్సహాయంగా చూస్తున్న మనిషి ఆ గుట్టుని విప్పగలడా? దానిని కాపలా కాస్తున్న 7 శక్తులని కాదని ప్రళయాన్ని అడ్డుకోగలడా? చరిత్ర చివరి పుటల్లోని యుగాంతపు అధ్యాయాన్ని లిఖించేందుకు ఉబుకుతున్న ఈ నెత్తురు ఎక్కడిది? చరిత్రలో ప్రతి జాతి తమ సారస్వతంలో యుగాంతం గురించి, ప్రళయం గురించి ఊహాగానాలు చేస్తూనే వచ్చింది. తాను నమ్మిన విషయాలనే రకరకాల రూపాల్లో నిక్షిప్తం చేసి ముందు తరాలకు అందిస్తూ వచ్చింది. వాటిని పూర్తిగా అర్థం చేసుకొని సరైన రీతిలో భాష్యం చెప్పడానికి వేదాంతులు, తత్వవేత్తలు తరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి ఆధారాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది న్యూ టెస్టిమెంట్లో చివరి భాగమైన ద బుక్ ఆఫ్ రివెలేషన్. దీన్ని 1వ శతాబ్దం చివరిలో జాన్ ఆఫ్ పాట్మోస్ రాశాడని చెప్తారు. మొత్తం బైబిల్లోనే దీనంత నిగూఢమైన, వివాదాస్పదమైన భాగం మరొకటి లేదు. ఎందుకంటే మానవాళి ఏ విధంగా అంతరించిపోతుంది అన్నది ఇందులో విపులంగా రాయబడి ఉంది. ఆ వివరాలను నమోదు చేసిన రహస్య పత్రానికి 7 సీళ్లు వేసి ఉన్నాయి. ఇందులోని ఒక్కో రహస్యం వెలుగు చూసిన ప్రతిసారి ఏదో ఒక దారుణమైన ఉత్పాతం చోటు చేసుకుంటుందనే నమ్మకం దీనికి మరింత ఆసక్తిని జోడిస్తోంది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చెబుతున్న పూర్తి స్థాయి విధ్వంసానికి ప్రపంచం చేరువవుతోందా? అవునని నమ్మే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వాదనని బలపరుస్తోంది కేవలం ఆధ్యాత్మికవేత్తలు, సనాతనవాదులు మాత్రమే కాదు, ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా. అయితే ఇది దేవుడు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనా, లేక పరిణామ క్రమంలో అనివార్యమైన మార్పులని బుక్ ఆఫ్ రివెలేషన్ ముందుగానే ఊహించిందా అన్న విషయంలోనే వారి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. భూగోళాన్ని నాశనం చేయడానికి 4 రకాల గుర్రాలపై 4 అశ్వికులు వస్తారని, వీరి ప్రభావంతో లోకం అల్లకల్లోలమవుతుందని జాన్ ఆఫ్ పాట్మోస్ రాశాడు. ఎంతో కష్టపడిన మీదట ఈ 4 హార్స్మెన్ సిద్ధాంతాన్ని డీకోడ్ చేయగలిగినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఈ 4 అశ్వికులు మానవ రూపంలో మన మధ్యకి రాకపోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధాల వంటి వినాశన కారకాలనే మన ప్రాచీనుడు ఈ విధంగా మార్మిక భాషలో వ్యక్తం చేసి ఉండొచ్చు. ఉదాహరణకి 1వ అశ్వికుడికి సంబంధించిన వర్ణనను బట్టి అతడు మానవ జాతిని నేలమట్టం చేయగల భయంకరమైన అంటువ్యాధిని వెంట తీసుకువస్తాడని అర్థమవుతుంది. అంటువ్యాధుల్లాంటి చిన్న చిన్న కారణాలు యుగాంతానికి కారణం అవుతాయంటే హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ ఏమాత్రం ప్రమాదకరం కాని మలేరియాతోనే ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నట్టు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ప్లేగు వ్యాధి మహమ్మారిలా మారి ఎన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుందో మనకి తెలుసు. అలాంటి కొత్త కొత్త రోగాలు రాగల అవకాశాలపై సైంటిస్టులు ఉధృతంగా పరిశోధనలు జరుపుతున్నారు. ఇక 2వ అశ్వికుడు మృత్యువుని కొని తేవడానికి కరువుని ఆయుధంగా ప్రయోగించనున్నాడు. ఇంధనం కొరతని ఎదుర్కోవడానికి ఆహార ధాన్యాలు ఉపయోగించి బయోఫ్యూయల్స్ తయారు చేయాలన్న అగ్రరాజ్యాల నిర్ణయం ఇప్పటికే తన ప్రభావాన్ని చూపెడుతోంది. రాను రాను ఈ దేశాలు మరింత దూకుడుగా ప్రవర్తించి బడుగు దేశాల్లోని పేదలకు తిండి గింజలు లేకుండా చేసే ప్రమాదం పొంచి ఉంది. 3వ అశ్వికుడి ప్రధాన ఉద్దేశం యుద్ధ వాతావరణాన్ని ఆవాహన చేయడం. 2వ ప్రపంచ యుద్ధమే చరిత్రకు తెలిసిన చివరి యుద్ధం అవుతుందనే ఆశలు ఎప్పుడో కొడిగట్టిపోయాయి. గత 3-4 దశాబ్దాల్లోనే దేశాల మధ్య రేగిన సంఘర్షణలు, అంతర్యుద్ధాలు, ఉగ్రవాదం కావలసినంత వినాశనాన్ని సృష్టించాయి. ఇక మిగిలింది 3వ ప్రపంచ యుద్ధమే.
యుగాంతానికి కారణాలుగా ఇప్పుడు చెప్పుకున్న 3 రకాలు మనిషి ఊహకి అందనివి కావు. ఇప్పటికే ఇవి మానవాళికి అనుభవంలోకి వచ్చాయి కూడా. కానీ అసలైన ప్రమాదం 4వ అశ్వికుడి రూపంలో పొంచి ఉంది. యాంటీ క్రైస్ట్గా ముద్రపడే ఒక వ్యక్తి ముందుగా తన ప్రవర్తనతో ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటాడు. ఇక ఈ ప్రపంచాన్ని నడిపించే అర్హత అతనికి మాత్రమే ఉందని అందరూ అనుకుంటున్న తరుణంలో తనలోని రాక్షసుణ్ణి బయటికి తీసుకొస్తాడు. ఈ 4 రూపాల్లో రానున్న ప్రళయానికి సహాయం చేసేందుకు ప్రకృతి కూడా తనకున్న శక్తుల్ని 7 రకాలుగా వినియోగిస్తుంది. మనిషి ఊహించని పరిమాణంలో ఉన్న ఉల్కలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తాయి. శతాబ్దాల పాటు కష్టించి నిర్మించుకున్న నాగరికతని క్షణంలో నేలమట్టం చేస్తాయి. ఇలా జరగడానికి ఉన్న అవకాశాల గురించి బైబిల్ అనేక చోట్ల ప్రస్తావించింది. వామ్వుడ్ అనే పేరున్న ఒక నక్షత్రం నుండి విడివడిన కొంత భాగం భూమిని ఢీకొనడం వల్ల చెప్పలేనంత అనర్థం జరుగుతుందని స్పష్టంగా వివరించింది. మనకి తెలిసినంత వరకు వామ్వుడ్ అనేది ఒక మొక్క పేరు. రుచికి చేదుగా ఉండే ఈ మొక్క అరిష్టానికి సంకేతమని చాలామంది భావిస్తారు. అదే పేరు ప్రళయానికి సంకేతంగా బైబిల్లోనూ కనిపించడం కాకతాళీయంగా జరిగింది కాకపోవచ్చు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక ఆస్ట్రాయిడ్ మెక్సికో గల్ఫ్ సమీపంలో భూమిని బలంగా తాకింది. ఈ సందర్భంగా 100 మిలియన్ మెగావాట్ల శక్తి విడుదలయ్యింది. 1 మిలియన్ మెగావాట్ శక్తి ఒక హైడ్రోజన్ బాంబుతో సమానం. అంటే 10 కోట్ల హైడ్రోజన్ బాంబులతో సరితూగగలిగే విధ్వంసాన్ని రుచిచూసి ఈ భూగోళం చిగురుటాకులా వణికిపోయింది. అయితే రాబోయే విస్ఫోటనం మరింత భారీ స్థాయిలో ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్లో ఆస్ట్రాయిడ్స్ భూమిపై దాడి చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Carbon, loaded with features. Carbon, live your life. నేను బాగా డాల్ అందుకోలేరు ఎవరు. ప్రశ్న గురిపిస్తావు, టోటల్ గా కన్ఫ్యూజ్ చేసేస్తావు. If x plus 10 equals 5 minus 5, should x be less than y? హార్లిక్స్ చేస్తుంది పిల్లల్ని టాలో స్ట్రాంగ్ షాప్. ఇప్పుడు ధృవీకృతం. ఇస్తాను నీకు ఎనలేని వెలుగే. ఎందుకింత ఖర్చు? ఖర్చు కాదు డాడ్, ఆదా. తెలివైన వారికి తెలుసు. ఫిలిప్స్ టోర్నేడో అందిస్తుంది ఎనలేని వెలుగు మరియు ఏడాదికి 500 రూపాయల ఆదా. పాత శత్రువు నుంచి మనకు ఆపద పొంచి రాబర్ట్ లాంగ్డన్ ఆ రహస్యాన్ని ఛేదించాలి. ఈ శిల చూపించే దిశలోనే ఖచ్చితంగా ఇల్యూమినాటి ఉండొచ్చు. ప్రపంచానికే తెలియని కఠోర వాస్తవం. మీరు సృష్టి పుట్టుక గురించే కదా మాట్లాడుతున్నారు? ఏంజల్స్ అండ్ డీమన్స్ తెలుగులో. ఏం గురు, ఫోనా లేకపోతే స్ప్రైటా? స్ప్రైట్ లోపల ఫోన్ ఉంది. ఎలాగా? స్ప్రైట్ తాగు. స్ప్రైట్ తాగితే గంటకో ఒకే ఫోన్ గెలవచ్చు. నైట్ రైడర్స్ ని కలుసుకోవచ్చు. పోతాడుగును ఉన్న కోటి 58558 SMS చేయండి. అంతే. స్ప్రైట్ తెరవండి, గెలవండి. క్లియరా? స్ప్రైట్ ఇస్తావా? ఓ కాల్ చేసుకోవాలి. వెల్కమ్ బ్యాక్. శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ మనిషికున్న పరిమితులేంటో మరింతగా తెలిసి వస్తున్నాయి. ఆకాశానికి నిచ్చెనలు వేయడం వరకు తేలిగ్గానే చేయగలిగిన ఆధునిక మానవుడు అంతరిక్షంలోని వింతల్ని చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నాడు. తాను నియంత్రించలేని, తన అవగాహన పరిధిలోకి తెచ్చుకోలేని అంశాలని గమనించి విస్తుపోతున్నాడు. అందుకేనేమో ప్రమాద ఘంటికలు మోగించడం తప్ప పరిష్కారాల్ని సూచించలేని అర్ధజ్ఞానం కన్నా ఏమీ తెలియని అజ్ఞానమే మెరుగనే సూత్రీకరణ ఇప్పుడు పాపులర్ అవుతోంది. ఆస్ట్రాయిడ్స్ గతంలో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిన వారెవరు వాటి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేరు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఒక్క సంఘటన కారణంగా భూగోళం ఎన్నో మార్పులకు లోనైంది. సముద్రాల్లో ఏర్పడిన అలజడికి జలచరాలు మృత్యువాత పడ్డాయి. కానీ విని ఎరుగని ఉష్ణోగ్రతలతో ప్రపంచం అల్లాడిపోయింది. నీటి ఆవిరి పరిమాణం అసాధారణ స్థాయిని చేరడంతో వాతావరణంలో ఆర్ద్రత పెరిగిపోయింది. దాదాపు అన్ని ఖండాల్లోని అడవులు నెలల తరబడి తగలబడ్డాయి. వేలాది ఏళ్లుగా మనుగడ సాగించిన ఎన్నో జీవులు ఆ దాబాగ్ని జ్వాలల్లో ఆహుతయ్యాయి. ఆ ఘట్టం పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ సంకేతాలు పంపుతోంది. మరోసారి అలాంటి దారుణం జరుగుతుందా లేదా అన్నది కాదు, ఎప్పుడు జరగబోతుందన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. భూగ్రహం మీదే అతిపెద్ద టెలిస్కోప్ ప్యూర్టోరికోలోని అరిసేబో అబ్జర్వేటరీలో ఉంది.
1963 నుంచి కొనసాగుతున్న పరిశోధనల కారణంగా ఆస్ట్రాయిడ్స్ గురించి ఇక్కడి సైంటిస్టులు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. వారు అందిస్తున్న సమాచారంలో ఖచ్చితత్వం పెరిగే కొద్దీ మానవాళి పెనువిపత్తుకి ఎంత దగ్గరవుతుంది మరింత స్పష్టంగా తెలుస్తోంది. తోకచుక్కల కన్నా పెద్దగా, గ్రహాల కన్నా చిన్నగా ఉండే ఈ ఆస్ట్రాయిడ్స్ కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని ఆక్రమించగల పరిమాణంలో ఉంటాయి. మీడియం సైజులో ఉండే ఒక ఆస్ట్రాయిడ్కి టోక్యో లాంటి నగరాన్ని సమూలంగా నాశనం చేసేయగల శక్తి ఉంటుంది. విశ్వంలో ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ అంతులేనన్ని ఉన్నాయి. వాటిలో కనీసం 10,000 ఆస్ట్రాయిడ్స్ ఏదో ఒకనాటికి భూమి దిశగా తమ గమనాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఈ గ్రహ శకలాలు అగ్నిగోళంలా మారి సమీపిస్తున్న కొద్దీ తట్టుకోలేనంత వేడితో జీవులు అల్లాడిపోతాయి. నేలని తాకిన మరుక్షణం అది జ్వలించటం మానేస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోతుంది. భూమి ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రతలో పీడనంలో వచ్చే మార్పులు చాలా కాలం పాటు వాతావరణాన్ని వేధిస్తూనే ఉంటాయి. అసలు సమస్య ఇది కూడా కాదు. ఆస్ట్రాయిడ్ తాకిడికి భూమిపై నుండి టన్నుల కొద్దీ దుమ్ము, ధూళి పైకి లేస్తుంది. అంతరిక్షానికి భూమికి మధ్య ఒక పొరలా ఏర్పడి సూర్యకిరణాలు కిందికి దిగకుండా అడ్డుకుంటుంది. దీనితో కిరణజన్య సంయోగక్రియకి ఆటంకం ఏర్పడి మొక్కలు చచ్చిపోతాయి. పచ్చదనం హరించుకుపోతుంది. వాంవుడ్ పేరుతో ఆకాశం నుండి వచ్చే నక్షత్రం వినాశనాన్ని సృష్టిస్తుందని బుక్ ఆఫ్ రెవల్యూషన్లో జాన్ ఆఫ్ పాట్మోస్ చెప్పింది దీని గురించే. అయితే మనిషిపై పగబడుతున్న అన్ని శక్తులు ఆకాశంలోనే ప్రాణం పోసుకుంటాయని చెప్పడానికి వీల్లేదు. మానవజాతిని తుడిచిపెట్టేగల కొన్ని కారకాలు మన మధ్య నుండే ఆవిర్భవిస్తాయి. వైద్యశాస్త్రం ఎదుర్కొంటూ వచ్చిన సవాళ్లని ఓసారి నిశితంగా గమనిస్తే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక కొత్త రకం వైరస్ పుట్టుకొస్తూ వింత రోగాలకి కారణం అవుతుందని మనకు అర్థమవుతుంది. అలాగే ప్రతి 100 ఏళ్లకి ఒకసారి లక్షల మంది ప్రాణాలు హరించగల శక్తిని అది సంతరించుకుంటుంది. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో ప్రస్తుతం మనం లిబియా, ఈజిప్ట్, సిరియా దేశాలుగా పిలుచుకుంటున్న ప్రాంతాల్లో భయంకరమైన అంటువ్యాధి వ్యాపించింది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ గ్రంథకర్త అయిన జాన్ నివసించిన పాట్మోస్ ఐలాండ్ ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఆ తర్వాత మధ్యయుగాల్లో కూడా బ్లాక్ డెత్ పేరుతో పాపులర్ అయిన ప్లేగు వ్యాధి కొన్ని కోట్ల మంది అకాల మరణం చెందడానికి కారణమైంది. కేవలం దీనివల్లే 1340-1390 మధ్యకాలంలో ప్రపంచ జనాభా 10 కోట్లు తగ్గింది. అయితే కాలక్రమంలో మనుషుల్లో ఇమ్యూనిటీ పెరిగిన కారణంగా ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది. కానీ ఈ కిల్లర్ బగ్ మళ్ళీ ఎప్పుడు నిద్రలేస్తుందో అనే భయం వెంటాడుతూనే వచ్చింది. 4.5 శతాబ్దాల నాటి ఈ పీడకల మళ్లీ 1918లో ఆధునిక ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టింది. మొదటి ప్రపంచ యుద్ధం తాకిడికి అప్పటికే చెల్లాచెదురైన ఆర్థిక వ్యవస్థల్ని మరింత అల్లకల్లోలం చేసిన ఈ మహమ్మారి పేరు స్పానిష్ ఫ్లూ. ఎక్కడ మొదలైందో కూడా తెలియని ఈ అంటువ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వరల్డ్ వార్లో మరణించిన వారికన్నా 2 రెట్లు ఎక్కువ. మిగిలిన వైరస్లకి భిన్నంగా ఈ స్పానిష్ ఫ్లూ ఎక్కువ మంది యువకుల్నే పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం మనం ఏవియన్ బర్డ్ ఫ్లూగా పిలుచుకుంటున్న వ్యాధికి దీనికి చాలా పోలికలున్నాయి. వైరస్లు పుట్టుకు రావడం వెనక ఒక నిర్దిష్టమైన క్రమం ఉందని అర్థమవుతున్న నేపథ్యంలో సైంటిస్టులు ఒక విషయాన్ని మాత్రం ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రపంచాన్ని కుదిపేసే వైరస్ పుట్టి 100 ఏళ్లు కావస్తున్న సందర్భంగా మరోసారి త్వరలోనే ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మానవాళి సిద్ధం కావాలని వారు హెచ్చరిస్తున్నారు. అదే నిజం కావలసి వస్తే ఈసారి దాన్ని అదుపులో పెట్టడం మనిషి తరం కాదు. రాకపోకలు పెరిగి చిన్నదైపోతున్న ప్రపంచం, మనుషులతో కిక్కిరిసిపోయిన నగరాలు ఏవియన్ ఫ్లూ వ్యాప్తిని మరింత వేగవంతం చేస్తాయి. ఎలా మొదలై ఏ దిశగా వ్యాపిస్తుంది అన్నది మనకి అర్థమయ్యేలోగానే ఎప్పుడు అన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి అది శరవేగంతో ప్రయాణం చేస్తూ వస్తుంది. పరిస్థితులకి అనుగుణంగా తన్ని తాను మలుచుకోవడం మనిషికున్న బలం. అదే అతని బలహీనత కూడా. ఒకసారి ఒక ఒరవడికి అలవాటు పడిపోయిన మానవుడు మార్పుని వ్యతిరేకిస్తాడు. ఈ ప్రపంచం యథాతథంగా సాగిపోవాలని కోరుకుంటాడు. మనలో చాలామంది ఇదే దృక్పథంతో ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం నివసించే ఈ గ్రహం ఏర్పడిన దగ్గర నుంచి ఒకేలా ఉండిపోయినట్లయితే అది అసలు మానవ జీవనానికి అనుకూలంగా ఉండేదే కాదు. భూకంపాలు, తుఫాన్లు, అగ్నిపర్వతాలు ఏవైనా సరే పర్యావరణంలో సమతుల్యతని రక్షించడానికే ఏర్పడతాయి. భూగోళాన్ని మరింత సురక్షిత ప్రదేశంగా మార్చడానికే ప్రయత్నిస్తాయి. ఆస్ట్రాయిడ్స్, ఏవియన్ ఫ్లూ ఇవి చాలవన్నట్టు మరో ప్రకృతి వైపరీత్యం కూడా యుగాంతపు సందేశాన్ని తీసుకురావడానికి సిద్ధపడుతోందని బుక్ ఆఫ్ రెవల్యూషన్ సంకేతాలు పంపుతోంది. 2004 డిసెంబర్లో విరుచుకుపడిన సునామీ ఉపఖండాన్ని, దాని పరిసర దేశాల్ని ఎలా కుదిపేసిందో ఎవరూ మర్చిపోలేదు. హిందూ మహాసముద్ర గర్భం కేంద్రంగా పుట్టిన ఆ ఉత్పాతం 2.5 లక్షల మందిని కబళించింది. భూకంపాల వల్ల భారీ నష్టం వాటిల్లిన సందర్భాల్లో ఇది తాజా ఉదంతం మాత్రమే. కనీసం 50,000 మందిని పొట్టన పెట్టుకున్న భూకంపాలు చరిత్రలో 2 పదుల సార్లు సంభవించాయి. కానీ ఇవేవి కాలిగోటికి కూడా సాటి రాలేని అసలైన వైపరీత్యం ముందు ముందు రాబోతోంది.
ఆ దురదృష్టకర క్షణం సమీపించినప్పుడు మానవ నిర్మితమైన ప్రతి కట్టడం కూలిపోతుంది. ఆకాశ హర్మ్యాలు, రైల్వే స్టేషన్లు, బ్రిడ్జిలు మనుషుల్ని మృత్యు పరిష్వంగంలోకి పంపుతాయి. పర్వతాలు సైతం పేకమెడల్లా కూలిపోయే అరుదైన పరిణామానికి రంగం సిద్ధమవుతుంది. 100 టన్నుల బరువుండే శిలాఫలకాలు భూమి లోపలి పొరల్లో సంఘర్షించిన ఫలితంగా కలిగే అలజడితో భూమి బీటలు వారుతుంది. పునాదులతో సహా కదిలిపోతున్న భవనాల నుండి విడిపోయి దూసుకువచ్చే ప్రతి వస్తువు ఆయుధంలా మారి బతుకున్న వారిని గాయపరుస్తుంది. భూకంపాలను తట్టుకోగలిగే విధంగా తీర్చిదిద్దిన స్టీల్ ఫ్రేమ్డ్ స్కై స్క్రేపర్స్ కూడా ఈ తాకిడికి తల్లడిల్లిపోక తప్పదు. ఈ విధంగా బుక్ ఆఫ్ రెవల్యూషన్ లో ఉన్న రహస్యం ఒక్కొక్కటి బయటకు వచ్చే కొద్దీ ఒక్కో అరాచకం మానవాళిని పట్టి పీడిస్తుంది. పరిస్థితి ఇంతవరకు రాకముందే మానవజాతి మొత్తం ఈ లోకం నుండి హఠాత్తుగా నిష్క్రమించేటట్లు చేసే ఉపద్రవం మరొకటి ఉంది. కాలచక్రం ఆ క్షణాన్ని ఆవాహన చేసినప్పుడు సూర్యుడు మసకబారిపోతాడు. చంద్రుడు రుధిరవర్ణంలోకి మారిపోయి ప్రళయాన్ని స్ఫురింపజేస్తాడు. ఈ భావన అర్థం కావాలంటే కొంచెం చరిత్రని తెలుసుకోవాలి. అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో అమెరికా అధ్యక్షుడు కెనడీ రష్యాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1962లో జరిగిన ఈ అణు పరీక్షల నిషేధ ఒప్పందం ప్రకారం ఏ ఒక్క దేశము భూవాతావరణానికి బయట అంటే జలగర్భంలో కానీ అంతరిక్షంలో కానీ ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించకూడదు. ఈ ఒప్పందానికి కొంత నేపథ్యం ఉంది. అంతకు కొన్నాళ్ల ముందే సైంటిస్టులు ఒక భయంకరమైన వాస్తవాన్ని ఆవిష్కరించారు. అంతరిక్షంలో స్వేచ్ఛగా తిరుగాడే గామా కిరణాలు గ్రహాల మనుగడని దెబ్బతీయగలవని పరిశోధనల్లో వెల్లడైంది. వీటిలో ఉండే ఫోటాన్లు మొత్తం భూమండలాన్ని క్షణాల్లో భస్మీపటలం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. అణు పరీక్షలు జరిపిన సందర్భంలో కూడా గామా కిరణాలు వెలువడతాయి. అందుకే రష్యాపై నమ్మకం లేని అమెరికా వాతావరణంలో గామా కిరణాల ఉనికిని కనిపెట్టడానికి కృత్రిమ ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపింది. ఈ ఉపగ్రహాలు పంపిన సమాచారం సైంటిస్టులను ఆశ్చర్యానికి గురిచేసింది. వారు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ పరిమాణంలో గామా కిరణాలు అంతరిక్షంలో తిరుగాడుతున్నాయి. అయితే అంతకన్నా దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఇవి రష్యా జరిపిన న్యూక్లియర్ టెస్టుల వల్ల వచ్చినవి కావు. మానవాళిని సర్వనాశనం చేయగల గామా కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటి వల్ల మనకి ఏ మేరకు నష్టం జరుగుతుంది? ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. కీప్ వాచింగ్ TV9. ఎక్స్చేంజ్ కి ఏం దొరుకుతుంది? ఏదైనా దొరుకుతుంది. గ్యాస్ స్టవ్, మిక్సీ, కుక్కర్ లేక నాన్ స్టిక్ కుక్వేర్ సమర్పిస్తున్నాం. ప్రెస్టీజ్ ఏదైనా ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫర్. సూపర్ ఆఫర్. Spicy, crunchy, juicy. KFC का Zinger Burger. It's finger licking good. Carbon, loaded with features. Carbon, live your life. ఐసో అయ్యో రయ్యా రొప్పుతున్నారేందయ్యా చౌక ఆయిల్ కొంప ముంచే డొక్కు ఇంజిన్ చేతికొచ్చే మంచి ఆయిల్ పోయిల్ చెయ్యా లోడెంతున్న రైమంటాదయ్యా మంచులోనూ చెయ్యంటాదయ్యా ఎంతో కాలం పనిచేస్తాదయ్యా ఇక్కట్లున్న నాణ్యత విన్నా ఇంజనే మన బతుకన్నా. కాస్ట్రాల్ సిఆర్బి ఇప్పుడు సింథటిక్ టెక్నాలజీతో సిఆర్బి పోయకపోతే నష్టపోవాల్సిందే. బప్పి గారు మీకు గోల్డ్ అంటే చాలా మావైతే అన్ని గోల్డ్ వే. కప్ ప్లేట్ ప్యూర్ గోల్డ్ వే. తీసుకోండి గోల్డ్ బిస్కెట్. I am a golden man, you are my golden fan. మా గోల్డ్ ఫిష్, మారి గోల్డ్ ఫ్లవర్, గోల్డ్ పిగ్గీ బ్యాంక్, గోల్డ్ దంతాలు, గోల్డ్ టూత్ బ్రష్, మరి మా లేటెస్ట్ గోల్డ్ నిమ్మకాయ 7up తెరవండి. 7up బంగారపు నిమ్మకాయ ఆఫర్. ముద్దు కింద చూడండి అంతే. గెలవండి అసలైన 7 బంగారపు నిమ్మకాయలు. వాటితో పాటు మొత్తం 7 కోట్ల వరకు క్యాష్ బహుమతులు. త్వరగా వీరు ఈ బంగారాన్ని తీసుకెళ్లక ముందే. వెల్కమ్ బ్యాక్. బైబిల్ ప్రకారం చూస్తే ప్రళయం అన్నది దేవుడిచ్చే అంతిమ తీర్పుకి ప్రపంచాన్ని సిద్ధం చేస్తుంది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చెప్తున్నదే నిజమైతే ఆ రోజు కోసం నిస్సహాయంగా ఎదురు చూడడం తప్ప మనిషికి ఇంకో ప్రత్యామ్నాయం మిగలేదు. ముల్లోకాల్లో అణువణువున తన ఆయుధాల్ని మోహరించిన ప్రకృతి సరైన సమయం కోసం నిరీక్షిస్తోంది. తనదైన ఆ క్షణంలో కృత్రిమ నాగరికతల్ని నేలమట్టం చేయడానికి ఉవ్విళ్ళూరుతోంది. ఇది మన దృష్టిలో అనర్థం కావచ్చు, కానీ ప్రకృతికి సంబంధించినంత వరకు మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు తీసుకుంటున్న విరామం మాత్రమే. నక్షత్రాల జీవితకాలం పూర్తయినప్పుడు అవి విచ్ఛిన్నమైపోయే సమయంలో
వాటి కేంద్రంలో ఒక బ్లాక్ హోల్ ఏర్పడుతుంది. ఈ హోల్కి 2 వైపులా 2 కాంతి పుంజాలు వెలువడి గామా కిరణాలను ప్రసరించడం మొదలు పెడతాయి. 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వస్తువులు కూడా వీటి ప్రభావాన్ని తప్పించుకోలేవు. దీనర్థం ఒక్కటే, భూమికి సమీపంలో ఉన్న ఏ నక్షత్రమైనా అంచెదశలో ఉంటే దానిలోని గామా కిరణాల తాకిడికి భూగోళం మలమల మాడిపోతుంది. ఈ విధంగా జరగడానికి ఉన్న అవకాశాల గురించి ప్రయోగాలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని దుర్వార్తలు తెలుస్తున్నాయి. భూమికి 8000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న WR-104 అనే నక్షత్రం ఏ క్షణమైనా తన జీవితాన్ని చాలించే స్థితిలో ఉంది. అది కూలిపోవడం అంటూ జరిగిన వెంటనే గామా కిరణాలు మన గ్రహాన్ని తాకుతాయి. ఆ సందర్భంగా వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా ఒక దట్టమైన పొర భూమండలమంతా పరుచుకుంటుంది. 100 కోట్ల సంవత్సరాలుగా భూమితో సూర్యుడికి ఉన్న అనుబంధం తెగిపోతుంది. చరిత్రలో మరోసారి మంచు యుగం ప్రారంభమవుతుంది. సముద్రాల్లో ఉన్న మొక్కలు చనిపోవడంతో మొదలై వాటి మీద ఆధారపడిన జీవుల్ని కూడా బలి తీసుకుంటూ మొత్తం ఆహారపు గొలుసునే ధ్వంసం చేస్తుంది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చెప్తున్న మరో ప్రకృతి వైపరీత్యం అగ్నిపర్వతాలు. నిప్పులు విరజిమ్ముతూ ఒక పర్వతం సముద్రంలో మునిగిపోతుందంటూ జాన్ ఆఫ్ పాట్మోస్ పరోక్షంగా దీని గురించి ప్రస్తావించాడు. లోకంలో జరుగుతున్న దురన్యాయాలకి నిరసనగా దేవుడు ఈ రూపంలో మనుషుల్ని శిక్షిస్తాడని ప్రాచీన రోమన్ సామ్రాజ్య కాలంలో ప్రజలు నమ్మేవారు. క్రీస్తు శకం 79లో ఇటలీలోని వెసూవియస్ పర్వతం బద్దలై రూమ్లో భాగంగా ఉన్న పాంపీ నగరాన్ని తగలబెట్టిన ఉదంతం వారి నమ్మకానికి కారణం కావచ్చు. క్రీస్తు మరణానికి కారణమైన ఆనాటి పరిస్థితులే ఈ విస్ఫోటనానికి దారితీశాయని చరిత్రకారులు కూడా భావించారు. ఈ రకమైన ప్రచారాన్ని నమ్మడానికి ఇష్టపడిన వారు కూడా సైంటిస్టుల వాదనని మాత్రం అంగీకరించి తీరాలి. 1980లో అమెరికాలోని సెయింట్ హెలెన్స్, 1991లో ఫిలిప్పీన్స్ సమీపంలోని పినటూబో, ఇంకా ఇలాంటి అగ్నిపర్వతాలెన్నో మానవ జీవితాన్ని దుర్భరంగా మార్చేశాయి. కానీ భవిష్యత్తులో వాల్కేనోల మూలంగా జరగబోయే విధ్వంసం వీటిని మరిపించే విధంగా ఉంటుంది. ఒక్క పెట్టున అనేక దేశాలను ముంచెత్తగలిగే శిలాద్రవాన్ని కడుపులో దాచుకున్న సూపర్ వాల్కేనోలు ప్రపంచంలోని 8 ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి పేలినా చాలు, దాని ప్రభావం కనీసం ఒక ఖండం మొత్తంపై ప్రసరిస్తుంది. భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 6,40,000 సంవత్సరాల క్రితం ఇలాంటి పేలుడు సంభవించింది. సలసల మరిగే ఆ లావా ప్రవాహం ఆనాటి జీవజాలం మొత్తాన్ని నాశనం చేసేసింది. ఇప్పటికిప్పుడు మానవాళికి ఇలాంటి ప్రమాదం లేకపోయినా ప్రపంచానికి ఆయుష్ తీరిపోయే సమయం ఆసన్నమైనప్పుడు జరిగే పరిణామాల్లో ఇది కూడా ఒకటి. నదులు, సముద్రాలు రక్తంతో నిండిపోయి జీవులన్నీ మరణిస్తాయని, అది యుగాంతానికి దారితీస్తుందని 6వ రహస్యం చెబుతోంది. 2005లో ఫ్లోరిడా తీరంలో కొన్ని వందల వేల జలచరాలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. తర్వాత 2 ఏళ్లకి కాలిఫోర్నియా దక్షిణ తీరంలో ఇదే సంఘటన పునరావృతమైంది. ఈ పరిణామం బైబిల్లో చెప్పిన విషయాలను గుర్తు చేస్తున్నా నీరు రక్తంగా మారటం ఎలా సాధ్యమన్న సందేహం మాత్రం చాలా కాలం అలాగే మిగిలిపోయింది. కొంతమంది ఉద్దేశంలో రక్తం అన్న పదం మరణానికి, అనర్థానికి ప్రత్యేకలా మాత్రమే ఉపయోగించబడింది. విషతుల్యమైన పదార్థాలతో నీటి వనరులు నిండిపోయి ప్రాణుల మనుగడకి ప్రమాదకరంగా పరిణమిస్తాయన్నదే బైబిల్ ఉద్దేశం కావచ్చు. అయితే సముద్రాల తీర ప్రాంతంలో కొంత భాగం వరకు నీరు ఎరుపు రంగులోకి మారడం, పర్యవసానంగా జీవులు మరణించడం కొత్త విషయమేం కాదు. భూమిపై జీవజాలం పుట్టుకకి ఊపిరిలూదిన నీరు అది అంతరించిపోవడానికి ఎలా కారణమవుతుందన్నది మొదట్లో అర్థమయ్యేది కాదు. కానీ బయాలజిస్టులు ప్రస్తుతం ఈ దృగ్విషయానికి కారణాలను వివరించగలుగుతున్నారు. తీర ప్రాంతాల్లోని నీటిలో ఉండే అల్జీ అనే ఏకకణజీవి విషంలా పనిచేసే పదార్థాన్ని తయారు చేస్తుంది. దీని పరిమాణం పెరిగినప్పుడు అది ఎరుపు రంగులోకి మారి నీటిలో కలిసిపోతుంది. పాట్మోస్ ఐలాండ్కి సమీపంలో ఉన్న ఏజియన్ సముద్రానికి ఇలాంటి రెడ్ టైడ్స్ ఏమాత్రం కొత్త కాదు. రుధిరవర్ణంలో ఉండే ఈ అల్జీతో నిండిపోయిన నీటిని తాగినా, ఆ విషాన్ని కడుపులో నింపుకునే షెల్ ఫిష్ లాంటి చేపల్ని ఆహారంగా స్వీకరించిన మానవుల దేహంలో విపరీత మార్పులు వస్తాయి. మెదడు దెబ్బతిని జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. పక్షవాతం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు శరీరమంతా వ్యాపిస్తాయి. ఈ విషయం మోతాదు ఏమాత్రం పెరిగినా అది దేహంలో చేరిన జీవి నిమిషాల్లో మరణించడం ఖాయం. నీటిలో కరిగిపోయిన ఈ అల్జీ కంటెంట్ చాలా కొద్ది సందర్భాల్లో ఆవిరిగా మారి పీల్చే గాలిని కూడా విషతుల్యం చేస్తుంది. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ ఈ పాయిజనస్ అల్జీ శరవేగంతో పెరగడానికి కారణమవుతున్నాయి. దీనితో ప్రపంచంలోని భూఖండాలను చుట్టుముట్టిన సముద్రాలన్నీ ఉష్ణ రక్త కాసారాలుగా మారే రోజు దగ్గరలోనే ఉంది. విరిగి పడిపోతున్న హిమశిఖరాలు, రాను రాను మరింత విజృంభిస్తున్న హరికేన్లు, జంఝామారుతమై దూసుకొస్తున్న టోర్నడోలు, ఋతువులతో సంబంధం లేని అనావృష్టి, ముందెన్నడూ లేనంత స్థాయిలో అంతరించిపోతున్న జీవజాలం, వీటన్నిటికీ కారణంగా చెప్పదగిన ఒకే ఒక అంశాన్ని పట్టుకోవడం కానీ, ఈ పరిణామాలు ఏ దిశగా దారితీస్తున్నాయన్న అంచనా వేయడం కానీ ఎవరూ చేయలేకపోతున్నారు. దీనికి సమాధానం బుక్ ఆఫ్ రెవల్యూషన్లోని ఆఖరి రహస్యాన్ని అడిగితే చెబుతుంది. ప్రపంచం నిప్పుల గుండంలా మారి మనుషుల్ని కాల్చుకు తినే రోజు వస్తుందని అందులో రాయబడి ఉంది. ఈ ఆధారాన్ని బట్టి యుగాంతానికి గ్లోబల్ వార్మింగ్ కారణం కావచ్చని చాలామంది భావించారు.
విచక్షణ రహితంగా విషవాయువుల్ని వాతావరణంలోకి వదిలిపెడుతూ భూగ్రహాన్ని కాలుష్య కాసారంగా దుర్గంధ భూయిష్టంగా మార్చుకుంటున్న మనిషికి దాని ఫలితం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే అనర్థాలు దేశాల మధ్య ఉన్న అసమానతల్ని మరింతగా పెంచుతాయి. కొత్త కొత్త ఆవాస ప్రాంతాలను వెతుకుతూ వాటి కోసం పోటీ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. 11వ శతాబ్దంలో జరిగిన క్రూసేడులు, ఆ తర్వాత ఆధునిక యుగంలో వచ్చిన ప్రపంచ యుద్ధాలు ఏమాత్రం సరితూగలేని రీతిలో ఒక భయంకరమైన యుద్ధం వస్తుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న 3వ అశ్వికుడి ప్రభావంతో యుద్ధోన్మాదం కరాళ నృత్యం చేస్తుంది. మనిషి అనే ఒక ప్రాణి ఉండేవాడని ప్రపంచం మర్చిపోయేంతగా జరిగే విధ్వంసంతో యుగాంతం అనే అధ్యాయం పరిసమాప్తమవుతుంది. తరిగిపోతున్న ప్రకృతి వనరులు, కరిగిపోతున్న హిమశిఖరాలు, సామూహిక జనహననాన్ని కోరుతున్న యుద్ధోన్మాదం, సంతోషం ఎలా ఉంటుందో తెలియని బాల్యం. అందమైన ఈ భూగోళానికి ఇవి మనమిచ్చిన కానుకలు. మరణ శాసనాన్ని లిఖించుకోవడానికి బువ్విళ్ళూరుతున్న మనిషికి మానవాతీత శక్తులు, మతం మిగిల్చిన గుర్తులతో పనిలేదు. యుగాంతం సమీపిస్తుందని భయపడే అర్హత లేదు. మతము, సైన్సు ఒకదానికొకటి శత్రువులనే భావనకి కాలం చెల్లిందా? యుగాంతానికి సంబంధించిన సమాచారాన్ని అవి రెండూ ఇచ్చిపుచ్చుకుంటున్న తీరు చూస్తే అవుననే అనిపిస్తుంది. ప్రాచీన సమాజాల జ్ఞానాన్ని ఈ తరానికి చేరవేయడానికి మతం ఉపకరిస్తుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ సహకరిస్తోంది. ఈ పరిణామం మరిన్ని రంగాలకి విస్తరించాలని, మానవాళిని జాగృతం చేయాలని కోరుకుందాం. ఇది వారం రహస్యం. వచ్చే వారం మరో రహస్యంతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలని, సూచనల్ని rahasya@tv9.net అనే ఐడికి మెయిల్ చేయడం మర్చిపోకండి.